హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 24 మధ్యలో ఈ 3 కంపెనీస్ ఐపీఓస్ని లాంచ్ చేయబోతున్నాయి. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ని కలెక్ట్ చేయబోతున్నారు. ఈ 3 కంపెనీస్ క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ కనబడుతున్న 3 కంపెనీస్ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 24 మధ్యలో లాంచ్ కాబోతున్నాయి. ఈ 3 కంపెనీస్ ఇన్వెస్టర్స్ యొక్క భవిష్యత్తుని మారుస్తాయి. రిటైల్ అని కాదు, ఇన్వెస్టర్స్ భవిష్యత్తుని మారుస్తాయి. ఎందుకంటే ఈ 3 కంపెనీస్ చాలా మంచి కంపెనీస్. వీటి బిజినెస్ గ్రోత్లో ఎటువంటి రిస్క్ లేదు, జీరో రిస్క్ ఫ్యాక్టర్ని ఎందుకనేది కూడా మీరు క్లియర్గా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడైనా దేన్ని చూడాలి అంటే ఐపీఓ యొక్క ప్రైస్ కాదు, ఎంత మొత్తంలో ఫండింగ్ చేస్తున్నారు అది కాదు. ఏది చూడాలి? బిజినెస్ యొక్క గ్రోత్. ఈ 2 ఫ్యాక్టర్స్ని చాలా బాగా గుర్తించి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్స్కి రిస్క్ అనేది జీరోగా ఉంటుంది. జీరో రిస్క్ ఎప్పుడు వస్తుంది? ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఆ బిజినెస్ అండ్ ఆ బిజినెస్ గ్రోత్ పట్ల ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేసినప్పుడు వస్తుంది. మన ఫస్ట్ కంపెనీ, ఆ కంపెనీని ఎందుకు జీరో రిస్క్ కంపెనీ అని అంటున్నానో డిస్కషన్ చేద్దాం. మన ఫస్ట్ కంపెనీ వెంటివ్ హాస్పిటాలిటీ. చూసుకోవచ్చు, వెంటివ్ హాస్పిటాలిటీ ఇది క్లియర్గా హోటల్ బేస్డ్ బిజినెస్ పాస్. హోటల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ రిలేటెడ్గా వీళ్ళ బ్రాంచెస్ అనేటివి, వీళ్ళ బిజినెస్ అనేది క్లియర్గా 4 లొకేషన్స్లో ఉంది. ఒకటి పూణే, బెంగళూరు, వారణాసి, మాల్దీవ్స్. క్లియర్గా చూసుకోవచ్చు మనం డిస్కషన్ చేస్తుంటే. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీని ఎందుకు జీరో రిస్క్ ఫ్రీ కంపెనీ అని అంటున్నాను అంటే, మీరు చూసుకోవచ్చు కంపెనీ యొక్క జీడిపి గ్రోత్ అనేది, ఇండియన్ జీడిపి గ్రోత్లో ఈ హోటల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 17.5% ఉంది. ఇది టైం టు టైం ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ బిజినెస్ యొక్క గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది, బిజినెస్లో గ్రోత్ ఎప్పుడు ఉంటుంది అండ్ రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది క్లియర్గా ఓన్లీ ఇండియాలోనే లేదు, మాల్దీవ్స్లో ఉంది. మాల్దీవ్స్ క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు, టూరిస్ట్స్ చాలా ఎక్కువ మంది ఇష్టపడే ప్లేస్. ఇండియా నుంచి చాలా మంది ఎక్కువగా మాల్దీవ్స్కి ట్రావెల్ చేస్తారు. అలాంటి ట్రావెలర్స్ ఎక్కువగా ఇష్టపడే హోటల్స్లో ఈ హోటల్ చాలా ఫేవరెట్, అది చాలా మంది చెప్తున్నారు కూడా. ఓకే, అండ్ ఈ ఇండస్ట్రీ అనేది, ఈ హోటల్ సెక్టార్ అనేది జీడిపి కాంట్రిబ్యూషన్లో కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది ఇయర్ టు ఇయర్, క్వార్టర్ టు క్వార్టర్ బాగా చూసుకోవచ్చు మీరు. క్లియర్గా మీకు ఎందుకు రిస్క్ ఫ్రీ అని చెప్తున్నాను అంటే, మేజర్ రీజన్ మాత్రం ఈ హోటల్ సెక్టార్ అనేది ఇండియన్ జీడిపి గ్రోత్కి ఎంత హెల్ప్ చేస్తుంది అనేది తెలుసు కాబట్టి. ఓకే, అండ్ క్లియర్గా చూసుకోవచ్చు. ఆ తర్వాత మాట్లాడితే మీరు ఈ హోటల్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ మనకి 72 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 72 కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీస్లో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని ఎవరన్నా అడిగినా ఎవరు కూడా రిస్క్ అని అన్నారు. మీరు ఏ కంపెనీ చూసుకోండి, ఇక్కడ కనబడుతున్న ఏ కంపెనీస్లో అయినా నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు చేయమంటారా వద్దా అంటారంటే చాలా మంది వద్దని చెప్పరు. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని కంపెనీస్ యొక్క క్వార్టర్ టు క్వార్టర్ కాంట్రిబ్యూషన్ అనేది మైనస్గా ఉంది. క్వార్టర్ టు క్వార్టర్ ప్రాఫిట్ చూసుకుంటే 1, 2, 3 అంతే. మోర్ ఓవర్ దట్ చాలా బెటర్గా ఉన్నాయి. మీరు కొన్ని కంపెనీస్ మాత్రం మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ పర్ఫామ్ చేయట్లేదు బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్. సో ఇక్కడ ఈ కంపెనీ యొక్క బిజినెస్ అనేది చూసుకుంటే వీళ్ళు టోటల్గా 11 హోటల్స్ని వరల్డ్ వైజ్గా ఆపరేట్ చేస్తున్నారు. రూమ్స్ అవైలబుల్ 2036. కంపెనీ అయితే చిన్న కంపెనీ అయితే కాదు, స్మాల్ గ్యాప్ అయితే అనొద్దు, చూసుకోవచ్చు. అండ్ తర్వాత 2 కంట్రీస్ నేను క్లియర్గా చెప్పాను, ఇండియా అండ్ మాల్దీవ్స్లో ఉంది. 5 స్టార్ హోటల్స్, అన్నీ కూడా 5 స్టార్ బ్రాండెడ్ హోటల్స్, 3 స్టార్ అయితే కాదు, అన్ని 5 స్టార్ బ్రాండ్ హోటల్స్, అన్నీ సూపర్గా ఉన్నాయి. అండ్ 2500 చిల్లర ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎక్కడెక్కడంటే ఇండియాలో పూణే, బెంగళూరు, వారణాసి, ఓవర్సీస్లో మాల్దీవ్స్లో ఉంది. మాల్దీవ్స్లో 3 ఉన్నాయి. మాల్దీవ్స్లో 3 హోటల్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. వీళ్ళ ఒక బిజినెస్ అనేది, వీళ్ళ వెంచర్స్ అనేటివి పూణేలో 3 ఉంటాయి. బిజినెస్ రెంటెడ్ ఇచ్చినావు, ఇవి రెంటెడ్గా ఇచ్చారు. ఇవి రెంటెడ్ ఆఫీస్ బిజినెసెస్, ఇవి బిజినెస్ బాస్ అని, ఐసిసి ఆఫీసెస్ అని, పంచశాలి టెక్ పార్క్ అని, ఇవి 3 వీళ్ళ బిజినెస్ యూనిట్స్ని రెంటెడ్కి ఇచ్చారు. చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఎంత క్లాస్గా ఉన్నాయో వీళ్ళ
వెంచర్స్. ఈ వెంచర్స్ ఇవన్నీ రెంటెడ్కి ఇచ్చిన బాబది. క్లియర్గా వీళ్ళకి రెవెన్యూ అనేది ఈ ఏరియాస్ నుంచి ఇక్కడ నుంచి రెంట్స్ వస్తాయి వీళ్ళకి. ఇవి వీళ్ళ ఓన్ ప్రాపర్టీస్. చూసుకోవచ్చు అసెట్ క్వాలిటీ ఎంత బాగా ఉంది అనేది. బిజినెస్ చూసేటప్పుడు బిజినెస్ అసెట్ క్వాలిటీ చూస్తే ఎంత క్లాస్గా ఉంది, ఎంత మోడర్న్గా ఉంది. అండ్ క్లియర్గా మీరు హోటల్స్ చూసుకోవచ్చు ఎంత క్లాస్గా ఉన్నాయి, అన్ని 5 స్టార్ హోటల్స్. అది బిజినెస్ ఏరియా. ఇవి హోటల్స్ కావు, ఇవి క్లియర్గా చెప్తున్నాను. బిజినెస్ ఏరియాస్ ఇవి రెంటెడ్కి ఇచ్చిన బాబతి. 3 లొకేషన్. మీరు కాకపోతే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, మీకు కనబడతాయి. ఇక్కడ పూణేలో 6 హోటల్స్ ఉన్నాయి వీళ్ళకి, బెంగళూరులో 2, వారణాసిలో 1, మాల్దీవ్స్లో 3 ఉన్నాయి. అన్ని 5 స్టార్ హోటల్స్. మీరు 5 స్టార్ హోటల్స్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు అసెట్ క్వాలిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది. అసెట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అంతేనే కదా. అండ్ 5 స్టార్ హోటల్స్లో కంపల్సరీ బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంటుంది. దాంట్లో రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గేదందుకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది కంపేరింగ్ టు అదర్ హోటల్స్. ఓకే. అండ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ కంపెనీ ఎందుకు వస్తుంది అని అంటే ఫ్రెష్ ఇష్యూ ఉంది, చూస్తున్నారా. వేరే ఏమీ లేదు, ఆఫర్ ఫర్ సేల్ ఏమీ లేదు. ఆఫర్ ఫర్ ప్రమోటర్స్ ఎవరు అమ్ముకుంటలేడు బాస్, ఇంతకన్నా మంచి కంపెనీ ఎవరు దొరుకుతారు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ షేర్ హోల్డర్స్ ఎవరు అమ్ముకోవట్లేదు. ఎందుకు ప్రమోటర్స్ ఎవరు ఎందుకు అమ్ముకోవట్లేదు? ఎందుకు? బిజినెస్ గ్రోత్ పట్ల వాళ్ళకి అంత నమ్మకమా కాదా? అండ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఐపీఓ కంటే కూడా, వీళ్ళకున్న రీపేమెంట్ అండ్ ప్రీపేమెంట్స్, బారోయింగ్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి. అసెట్స్ ఉన్నాయి, అసెట్స్ ఉన్న తర్వాత అప్పులు ఎందుకు ఉంచుకోరు, క్లోజ్ చేసుకుంటున్నారు ఇన్వెస్టర్స్ పెట్టుకొని. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఉంటే ఏం లాభం? రెవెన్యూ వచ్చిన దాంట్లో ప్రాఫిట్ అనేది తగ్గుతుంది కదా, ఎందుకంటే రెవెన్యూ వచ్చిన దాంట్లో ఈ అమౌంట్కి, ఈ బారోయింగ్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటే వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతాయి కదా. ఈ బారోయింగ్స్ లేదనుకోండి, ప్రాఫిట్స్ ఎక్కువ కనబడతాయి. అండ్ అది పక్కకు పెడితే ఏంటంటే, ఈ కంపెనీని బాగా ట్రస్ట్ చేయడానికి అండ్ ఇంట్రెస్ట్ చూపించడానికి ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే, మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఎందుకు ఇష్టపడుతున్నాను. ఆఫర్ ఫర్ సేల్ లేదు, ఒక్క ప్రమోటర్ కూడా అమ్ముకోవట్లేదు. మీరు మార్కెట్లో ప్రమోటర్స్ అమ్ముకోకుండా ఉన్న ఐపీఓస్ అనేవి కనబడడం చాలా తక్కువ బాస్. కనబడతాయా? ఐపీఓస్ చూస్తున్న వాళ్ళకి, రెగ్యులర్గా ఐపీఓస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆఫర్ ఫర్ సేల్ లేకుండా కనబడ్డ కంపెనీ ఉందా? ఉండదు. అలాంటిది ఈ కంపెనీ నుంచి కనబడట్లేదు అంటే అర్థం చేసుకో. హాట్ కేక్, నీకు ఇది స్పైసీ ఫుడ్. నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చేసుకుంటే గ్రోత్ పక్క. ఇక వేరే ఏది అవసరం లేదు, ఇక్కడనే తెలిసిపోతుంది. ఆఫర్ ఫర్ సేల్ లేదు అంటేనే తెలిసిపోతుంది. ప్రమోటర్స్ ఒక్కరు అమ్ముకోవట్లేదు. అందుకని అన్నాను బెస్ట్ కంపెనీస్. అవుట్ ఆఫ్ త్రీ ఈజ్ బెస్ట్ కంపెనీస్, క్లియర్గా చెప్తున్నాను. అండ్ మీరు కూడా చూసుకోవచ్చు ప్రైస్ కొంచెం షేర్ ఎక్కువనే ఉంది, ఫేస్ వాల్యూ కూడా. ఎందుకంటే అసెట్ క్వాలిటీ, ఫేస్ వాల్యూ మొత్తానికి స్ప్లిట్ అయిపోయింది, క్లియర్గా 1 రూపీ ఉంది. బట్ కాకపోతే అసెట్ క్వాలిటీ బాగా ఉండడం ద్వారానే వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైస్ బాండ్ అనేది ఎక్కువ పెడుతున్నారు. క్లియర్గా చూసుకోవచ్చు అసెట్స్ కూడా క్వాలిటీ బాగా ఉంది. అండ్ అసెట్ క్వాలిటీ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకంటే హోటల్స్ అనేటివి అసెట్ వాల్యూ ఇప్పటికి మనకు రియల్ టైంలో చూపించిన దానికన్నా మనకు మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చూపించే వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ విషయంలోకి వస్తే కంపెనీలో క్లియర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు కొంచెం నెగిటివ్ న్యూస్ ఏంటిదంటే, కంపెనీ ఐపీఓలో రీటైలర్స్ కోటా తక్కువగా ఉంది. అలోకేషన్స్ రాకపోవచ్చు. బట్ అలోకేషన్స్ రాలేదని ఐపీఓ లాంచ్ అయిన తర్వాత కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే, ఐపీఓ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఐపీఓ లిస్టింగ్ వచ్చిన తర్వాత కూడా దాని గ్రోత్ కనబడుతుంటుంది. ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ అనేది ఐపీఓ లిస్టింగ్ తర్వాత ఇంకా బాగా పెరిగితేనే బెటర్గా ఉంటుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. సో నువ్వు ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అయిపోయిన తర్వాత లిస్టింగ్ వచ్చేసరికి, అరే ఇప్పుడు 600 ఉన్నప్పుడు 700 ఉన్నది, 800 ఉన్నది, అప్పుడు నేను ట్రై చెయ్యను అని అంటే రైట్ థింక్ కాదు. ఇప్పుడు కూడా ట్రై చేయి. ఎందుకు? నీకు కంపల్సరీ గ్రోత్ కావాలి, ఒక మంచి కంపెనీ కావాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీలో చేయాలి అనుకుంటే ఈ కంపెనీ బెస్ట్. ఎర్లీ టైంలో చేయాలనుకుంటే, సో నీకు ఆ ఎర్లీ టైంలో కూడా చేయలేదనుకో, తర్వాత నువ్వు ఎప్పుడు ఈ కంపెనీని చూసినా బాధపడతావు. ఎందుకంటే అలా బాధపడ్డ పర్సన్ని నేను బాధపడ్డే చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ చెప్తాను రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. నేను క్లియర్గా చెప్తాను, చాలా బాధపడతాను ఇప్పటికీ. నేను 1000 రూపీస్ దగ్గర మొన్న 1000 రూపీస్ క్రాస్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎగ్జిట్ అయ్యాను. ఇప్పటికీ బాధపడతాను, అరే ఎందుకు తీసేసాను అని. సో ఎందుకంటే ఒక మంచి కంపెనీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేయడం చాలా బాధ కలిగించే విషయం. సో అలా చూసుకుంటే ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ. ఓకే, మన నెక్స్ట్ కంపెనీకి వెళ్తే ఫార్మా కంపెనీ. అవర్ నెక్స్ట్ కంపెనీ ఫార్మా రిలేటెడ్ కంపెనీ. ఇది మీరు చూసుకోవచ్చు, సెనోరిస్. చూస్తున్నారు కదా,
క్లియర్గా వీళ్ళు 270 ప్లస్ ప్రోడక్ట్స్ని అండ్ అక్రాస్ ది 49 కంట్రీస్కి, అండ్ వీళ్ళ కస్టమర్ బేస్ కూడా 300 ప్లస్ ఉంది, అండ్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటి, ఈ ఫార్మా కంపెనీ ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మీరు క్లియర్గా మీరు ఫార్మా రిలేటెడ్గా ఎవరన్నా వర్క్ చేస్తుంటారు చూసారా, వాళ్ళని కొంచెం మీరు అడిగి తెలుసుకోండి ఫార్మా సెక్టర్ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు సేల్స్ డిపార్ట్మెంట్లో లేరు. సెనోరిస్ కంపెనీ, సెనోరిస్ ఫార్మా వీళ్ళు సేల్స్ రిలేటెడ్గా కాదు. ఇప్పుడు డాక్టర్ రెడ్డి కానివ్వండి, సిప్లా కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, ఇవి సేల్స్లో ఉంటాయి. బట్ వీళ్ళు సేల్స్ రిలేటెడ్లో లేరు. వీళ్ళు క్లియర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. బిజినెస్ టు బిజినెస్ అంటే వీళ్ళు క్లియర్గా వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ని ఏజెన్సీస్కి సర్వీస్ చేస్తారు. క్లియర్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయినా మెడికల్ షాప్స్కి సర్వీస్ చేయరు. ఏజెంట్స్ ఉంటారు కదా, మెడికల్ ఏజెన్సీస్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, బల్క్ మొత్తంలో ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకొని రీసెల్లింగ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏంటిది, సెనోరిస్ వీళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీళ్ళు క్లియర్గా ఏంటి అంటే ఇలాంటి ఏజెంట్స్కి వీళ్ళు ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనొచ్చు వీళ్ళది. వీళ్ళు ఏం ప్రోడక్ట్స్ని చేస్తారంటే ప్యూర్లీ జనరిక్ ప్రోడక్ట్స్, బిజినెస్ టు బిజినెస్ ప్యూర్లీ జనరిక్స్ ప్రోడక్ట్స్ని వీళ్ళు ఏంటిది ప్రొడ్యూస్ చేస్తారు. జనరిక్ ప్రోడక్ట్సే, అవి కూడా 270 ప్లస్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. జనరిక్ ప్రోడక్ట్స్ అంటే ఈ జనరిక్ ప్రోడక్ట్స్ అనేది ఎవరైనా కూడా వాళ్ళ పేరు పెట్టుకొని, అంటే వాళ్ళ కంపెనీ లోగో పేరు పెట్టుకొని ప్రైస్ పెట్టుకొని వాళ్ళు అమ్మేసుకోవచ్చు అన్నట్టు. సో జనరిక్ ప్రోడక్ట్స్ని వీళ్ళు వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాళ్ళ కంపెనీ పేరు పెట్టి ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అందుకే ఇది బిజినెస్ టు బిజినెస్ సర్వీసెస్. మీకు అందుకే క్లియర్గా అన్నాను, మీకు ఈ బిజినెస్ అర్థం కాకపోతే ఎవరైనా మెడికల్ రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళకి ఇంకా బాగా చెప్తారు నాకన్నా. సో ఈ బిజినెస్లో రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ, అండ్ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా బెస్ట్గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అనేది చాలా బెస్ట్గా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంపెనీ యొక్క ఇష్యూ అనేది కూడా ఫ్రెష్ ఇష్యూ ఉంది, అండ్ అలానే ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, ఫ్రెష్ ఇష్యూ అండ్ ఆఫర్ ఫర్ సేల్. అండ్ ఇక్కడ వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ఎందుకు వస్తున్నారంటే ఫండింగ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ బై ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వన్ ఆఫ్ అవర్ సబ్సిడరీ. ఇలా సబ్సిడరీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. రీపేమెంట్ అండ్ ప్రీపేమెంట్ ఆఫ్ వారెంట్స్. కంపెనీ అనేది రియల్గా ఇవి కామన్గా జరుగుతాయి, రీపేమెంట్ అండ్ ప్రీపేమెంట్స్. అండ్ తర్వాత ఫండింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఫర్ అవర్ కంపెనీ అండ్ అవర్ సబ్సిడరీస్ నుండి చూడవచ్చు. ఇలా సబ్సిడరీస్ కూడా ఉన్నాయి కంపెనీకి సంబంధించిన, క్లియర్గా చూడవచ్చు. మన ప్లాన్స్ అనేవి 3 ఉన్నాయిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, వాటిని సబ్సిడరీస్ అని కూడా అంటారు. సో ఆ బేసిస్లో చూసుకుంటే ఆ సబ్సిడరీస్కి సంబంధించిన రీపేమెంట్స్ అండ్ ప్రీపేమెంట్స్కి వీళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ క్లియర్గా చూసుకుంటే కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్స్లో చూసుకుంటే కంపెనీ రెవెన్యూ అయితే ఇన్లైన్ ఉంది చూడవచ్చు 11. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు 22లో చాలా దారుణంగా ఉంది, బట్ 23లో రెవెన్యూ ఘోరంగా, 24లో చూడండి చూడవచ్చు 270, 25 వరకు వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది. రెవెన్యూ గ్రోత్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎంత మంచి కంపెనీ అని. అందుకే అన్నాను, ఇక్కడ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిజినెస్తో పాటు ఆ బిజినెస్ యొక్క గ్రోత్ అనేది చూసుకుంటే క్లియర్గా వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ప్రకారం చూస్తే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అనేటివి ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కోసం ఎంతమంది ఏజెంట్స్ వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వీళ్ళు ఆ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయించుకొని సేల్ చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్, అంతేనే కదా, డ్రగ్ ప్రొడ్యూసర్స్లో వీళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ అన్నట్టు. అందుకే ఈ కంపెనీని నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్ వాల్యూ ఏం స్ప్లిట్ కాలేదు, ప్రైస్ బాండ్ కూడా బెటర్గానే ఉంది. 372 అండ్ 391 అనేది రీజనబుల్లే అనుకుంటున్నాను నేను క్లియర్గా. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఆల్కెమ్ డేవిస్ తర్వాత మొన్న రీసెంట్గా ఏదో వచ్చింది, ఏంటిది అది, అకుమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. క్లియర్గా ఇవన్నీ కూడా ఆ కంపెనీస్ 3 చెప్పాను కదా, ఆ కంపెనీస్ అన్ని కూడా సేమ్ ఇలాంటివే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని కలిగి ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే ఈ అకుమ్స్ ఆల్కెమ్ కానివ్వండి అండ్ డేవిస్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, అవి కొంచెం రీసెర్చ్ యూనిట్కి సంబంధించినవి.
ఇలా జనరిక్ ప్రొడక్ట్సే కాకుండా నా మంచి ప్రొడక్ట్స్ అంటే ఏంటిది పేటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ని కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. పేటెంట్ ప్రొడక్ట్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. జేవిస్ అండ్ ఆల్కెమ్ లాబొరేటరీస్లో. ఈ అక్యూమ్స్ అనుకోండి, ఇది సినారియో అయితే సేమ్ ఉంటుంది. మీరు క్లియర్గా అక్యూమ్స్ కూడా మొన్న రీసెంట్గానే వచ్చింది ఐపీఓ. దాన్ని ఒకసారి మీరు చూడండి, రిఫరల్గా చూసుకోండి, అది ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది స్టాక్ మార్కెట్లోనండి. దాన్ని చూసుకొని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా చేయద్దా కూడా మీరు ఆలోచించుకోండి. అది కూడా సేమ్ ఇలాంటిదే. అందులో ఇన్వెస్టర్స్ ఎందుకు ట్రస్ట్ చేశారు, ఎందుకు ఆ కంపెనీ గ్రోత్ పట్ల పాజిటివ్గా ఉన్నారు అనేది ఆలోచించుకొని మీరు ఈ కంపెనీ కూడా ఆలోచించుకోండి. అండ్ అసెట్ క్వాలిటీ కూడా బెటర్గానే ఉంది, చూసుకోవచ్చు. టైం టు టైం బాగా పెరుగుతుంది. ఉన్నారు కదా అసెట్ క్వాలిటీ. సో ఇక్కడ మీరు రెవెన్యూ అండ్ అసెట్ క్వాలిటీ అనేది చాలా బాగా ఉండడమే నేను ఈ కంపెనీ పట్ల చాలా పాజిటివ్గా ఉండడానికి కారణం. ఓకే, ఇక్కడ మీరు రెవెన్యూ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే చాలా తక్కువ కనబడుతుంది. బట్ కాకపోతే వాళ్ళ బారోయింగ్స్ కావచ్చు అండ్ మనకి ట్యాక్సేషన్ కావచ్చు, మిగతా అదర్ యాక్టివిటీస్ ద్వారా అది తగ్గుతుంది. దాన్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకోవద్దు. బట్ రెవెన్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ అసెట్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేరింగ్ దట్. రెవెన్యూ బాగా ఉంది అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది పర్ఫెక్ట్గానే కనబడుతుంది. బట్ రెవెన్యూ నుంచి ప్రాఫిట్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే క్లియర్గా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ట్యాక్సేషన్ కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి. సో అది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ ప్రాఫిట్ కూడా బెటర్గానే ఉంది. సో అన్ని విధాలా ఈ కంపెనీని నేను ట్రస్ట్ చేస్తున్నాను. ఒక్కటి ఏంటిదంటే మళ్ళీ ఇక్కడ కూడా రిటైల్ కోటా తక్కువగా ఉంది. బెస్ట్ కంపెనీస్లో రిటైల్ ఇన్వెస్టర్స్ పొజిషన్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఇది కామన్గా మాట్లాడే విషయమే, రియల్గా చెప్తున్నాను. మంచి కంపెనీస్లో ఎప్పుడు రిటైలర్స్కి తక్కువ ఏంటిది చాయిస్ ఇస్తారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ రైజ్ అవుతాయి అండ్ ట్రేడ్ వాల్యూ కూడా బాగా పెరుగుతాయి. కంపెనీ ఈక్విటీ షేర్ వాల్యూ కూడా బాగా పెరుగుతుందని క్లియర్గా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మంచి కంపెనీస్ ఎప్పుడు కూడా ఆఫర్ అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ క్లియర్గా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా బాగా పెరుగుతుంది వీళ్ళ ద్వారానే. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ పోర్షన్ ఇచ్చారనుకోండి, ఎక్కువ వాళ్ళు ట్రేడ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు గ్రే మార్కెట్లో కూడా. సో అక్కడ మనకి గ్రోత్ ఎక్కువ కనబడుతుంది. బట్ కాకపోతే మనం వీళ్ళకి తక్కువ ఇచ్చి రిటైలర్స్కి ఎక్కువ ఇచ్చామనుకోండి, రిటైలర్స్ ఇన్వెస్టర్స్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని చూపించలేరు. కాబట్టి ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది ఐపీఓ మేనేజ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం బెటర్గా అనిపించదు. బట్ క్యూఐబి అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అందుకే వీళ్ళకి ఎక్కువ ఇచ్చి మనకు కొంచెం తక్కువ ఇచ్చారు. మోర్ దెన్ వీళ్ళకి కూడా తక్కువ ఇచ్చారంటే 75% ఓన్లీ క్యూఐబికి ఇచ్చారంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మొత్తం ఇచ్చారు, అవుట్ ఆఫ్ అలొకేషన్ మొత్తం ఇచ్చారు వాళ్ళకి. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత వంపు హోటల్లో అయినా ఫార్మాలో అయినా కూడా ఎందుకు అలా చేస్తున్నారు అంటే క్లియర్గా ఇన్వెస్టర్స్ ఈ కంపెనీస్ పట్ల అంత ట్రస్టెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ని ఇస్తారు కాబట్టి. అది ఐపీఓని మేనేజ్ చేసే వాళ్ళకు కూడా చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది రెండు వన్ సైడ్. నేను నెక్స్ట్ మాట్లాడబోయే కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. మార్కెట్లో ఆ కంపెనీ షేర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది, నేను గ్యారంటీ చెప్తున్నాను. అవర్ నెక్స్ట్ కంపెనీ ఈజ్ క్లియర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్. క్లియర్గా వీళ్ళు కూడా బిజినెస్ టు బిజినెస్ ఆపరేషన్సే. వీళ్ళు క్లియర్గా ఏం తయారు చేస్తారంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, ట్రాక్టర్ రిలేటెడ్గా అండ్ హార్వెస్టర్ రిలేటెడ్గా ఇక్కడ చూస్తున్నారు కదా. వీటిని వీళ్ళు తయారు చేసి ఈ కంపెనీస్కి, అంటే ఇవి తయారు చేసే కంపెనీస్ ఉంటాయి చూసారా, ఈ ఆటో సెక్టార్ రిలేటెడ్గా ఈ కంపెనీస్కి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. క్లియర్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కిందకి వస్తారు. క్యూమిన్స్, కొన్ని కంపెనీస్ పేర్లు ఉంటాయి, గుర్తుకు రావట్లేదు నాకు. క్యూమిన్స్ బాగా గుర్తుకు వస్తాయి కానీ, సో ఏమనుకోకండి. బట్ కాకపోతే మంచి కంపెనీ, హాట్ కేక్. ఇది మాత్రం క్లియర్గా చాలా మంది మార్కెట్లో ఏ కంపెనీస్ గ్రోత్ అనేది నెక్స్ట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్ సెక్టర్ కాకుండా, వేరే సెక్టర్ కాకుండా ప్రొడక్షన్ సెక్టార్లో ఏ కంపెనీస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే ప్రొడక్షన్ సెక్టార్లో ఇది. చూస్తున్నారా, ఈ కంపెనీస్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వీళ్ళ 2 ప్లాంట్స్ ఉన్నాయి, పూణే అండ్ రంజన్గోన్. అండ్ క్లియర్గా వీళ్ళు ఏం చేస్తారనేది కూడా చూసుకోవచ్చు. ఇవి బేరింగ్స్ ఉన్నాయి కదా, ఇది ట్రాక్టర్ రిలేటెడ్గా వీటి నీడ్ అనేది క్లియర్గా వీళ్ళ రా మెటీరియల్ అనేది క్లియర్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. బిజినెస్ గ్రోత్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం మనం మిషనరీస్నే వాడతాం, మెన్ పవర్ మానేసి మిషనరీస్ వాడతాం కాబట్టి. సో క్లియర్గా దీని గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. క్లియర్గా
గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ ఉంది క్లియర్గా. ఈ కంపెనీలో నుంచి ఏముంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టర్ షేర్ హోల్డర్స్ ఎగ్జిస్ట్ అవ్వడం అనేది కంపెనీ ఇష్యూ. సో ఇక్కడ మీరు క్లియర్గా దీన్ని నెగిటివ్గా అయితే చూసుకోవచ్చు. ప్రొడక్షన్ సెక్టార్ నుంచి వస్తుంది కాబట్టి మీరు క్లియర్గా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ షేర్ హోల్డర్స్ ఎగ్జిస్ట్ అవ్వడం అనేది చాలా కారణాల ద్వారా. మీరు రియల్గా చూసుకుంటే మొన్న సిప్లా కంపెనీ నుంచి కూడా ఎర్లీ ప్రమోటర్స్ మొన్న ఇద్దరు ఎగ్జిట్ అయ్యారు. నేను రెగ్యులర్గా డిస్కషన్ చేస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు. సిప్లా కంపెనీ నుంచి కూడా ఇద్దరు ప్రమోటర్స్ మొన్న ఎగ్జిట్ అయ్యారు. అలా ఎగ్జిట్ అయినంత మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కాదు కదా. మనం ఏది చూసుకోవాలి, బిజినెస్ గ్రోత్ని చూసుకోవాలి. సో మనకు బిజినెస్ గ్రోత్ కనబడాలంటే కంపెనీ యొక్క రెవెన్యూ కనబడాలి. రెవెన్యూ చూసుకోండి. ఇప్పుడు ఇన్లైన్ చూస్తున్నారా, రెవెన్యూ తర్వాత ప్రాఫిట్ ఎప్పుడు ఇంప్రూవింగ్. రెవెన్యూ ఎటు పోయినా పర్లేదు కానీ రెవెన్యూ తర్వాత ప్రాఫిట్ చూడండి ఎంత బాగా పెరుగుతుందో. 22, 48, 6 డబల్ అవుతుంది. ప్రాఫిట్ ఎప్పుడు డబల్ అవుతుంది, రెవెన్యూ డబల్ అయితే లేదు. బట్ రెవెన్యూ డబల్ కాకపోయినా ప్రాఫిట్ అనేది డబల్ అవ్వడం చాలా గుడ్ థింగ్. అండ్ తర్వాత కంపెనీ బోరింగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అసెట్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది. స్టేబుల్గానే ఉంది, బట్ బెటర్గానే ఉన్నాయి. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అది చాలా గుడ్ థింగ్. అండ్ వీళ్ళ ఫేస్ వాల్యూ కూడా స్ప్లిట్ కాలే. ఫేస్ వాల్యూ స్ప్లిట్ కాకముందుగానే ఇంత షేర్ వాల్యూ ఉంది అంటే ఒప్పుకోవచ్చు. బెటర్గానే ఉంది. 668 నుంచి 704 అనేది బెటర్గానే ఉంది. ఈ కంపెనీ రీటైలర్స్కి మంచి బెనిఫిట్ ఇస్తుంది బాస్. మీరు చూసుకోవచ్చు, రీటైల్ ఇన్వెస్టర్స్కి 35% ఇస్తుంది. ఒకటి క్లియర్గా గుర్తుంచుకోండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా. అండ్ వీళ్ళ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ చాలా తక్కువ. అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అనేటివి క్లియర్గా ప్రొవైడ్ చేస్తే ప్రతి ఒక్కరూ వీళ్ళ దగ్గర నుంచే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తారు. అండ్ ఎవరు పడితే వాళ్ళ ప్రొడ్యూస్ చేయడానికి చిన్న ప్రొడ్యూసర్స్ వచ్చేది కాదు. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ప్లాంట్స్ అన్నిటి ఎస్టాబ్లిష్ చేయగలిగితేనే పాసిబిలిటీ. అండ్ మేజర్గా ఏంటంటే వీళ్ళు ఒకటే కంపెనీకి సేల్స్ని అయితే చేయరు క్లియర్గా. ఇప్పుడు ట్రాక్టర్ రిలేటెడ్గా చాలా కంపెనీస్ ట్రాక్టర్ రిలేటెడ్ ఏంటిది ట్రాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ట్రాక్టర్స్ని. బట్ కాకపోతే వాళ్ళందరూ ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఈ స్పేర్ పార్ట్స్ని పర్చేస్ చేయరు, ఒక్కళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు. సో ఇక్కడ మనకేమవుతుంది, అందరికీ వీళ్ళే ఈ ట్రాక్టర్కి రిలేటెడ్గా ఈ 2 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా వీళ్ళు ప్రొడ్యూస్ చేసేవి, అవి వీళ్ళే సప్లై చేయగలిగితే కరారో ఈజ్ ద టాప్. ఇక్కడ హార్వెస్టర్లో ఇక్కడ ఇది చూసారా, దీని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హార్వెస్టర్లో. సో దీనికి సంబంధించి కూడా వీళ్ళు దీన్నే వాడితే బెటర్ కదా. చూసుకోవచ్చు బిహెచ్ఎల్ చాలా విషయాలలో క్లియర్గా ఈ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్లియర్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే బిజినెస్ యాక్టివిటీ. సో మీరు ఈ కంపెనీ నుంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు రియల్ టైంలో. మీరు కావాలి అనుకుంటే మీరు క్లియర్గా క్యూమిన్స్ ఇండియా రిలేటెడ్గా ఉన్నాయి చాలా కంపెనీస్. నేను మళ్ళీ మీకు కామెంట్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. మీకు కావాలనుకుంటే బెటర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీకు ఫస్ట్ 2 కంపెనీస్ చాలా బాగున్నాయి, బట్ కాకపోతే మన రీటైలర్స్కి అవి ఎక్కువ పోర్షన్ ఆఫ్ అలొకేషన్ ఇవ్వలేదు. బట్ ఈ కంపెనీ మోడల్ బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం మనం చూసుకొని ఎంటర్ కావాల్సింది. ఎందుకంటే మీకు బిజినెస్ గురించి ఎక్కువ ఐడియా లేదు కాబట్టి. సో మీకు ఐడియా అనేది క్రియేట్ అయితే మాత్రం మీరు ట్రస్ట్ చేస్తారు. సో అలా చూసుకుంటే రీటైల్ పోర్షన్ కూడా ఎక్కువనే ఉంది, మనం ట్రస్ట్ చేయొచ్చు. అండ్ రెవెన్యూ కూడా చూసుకోవచ్చు. రెవెన్యూ తర్వాత ప్రాఫిట్ అనేది బాగా డబుల్ అవుతుంది. సో ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. ఇన్వెస్టర్స్ ఎక్కడ అట్రాక్ట్ అవుతారంటే కంపెనీ ప్రాఫిట్ అనేది ఎంత ఉంది. కంపెనీ ప్రాఫిట్ అనేది రెగ్యులర్గా ఇలా అప్రిషియేట్ అయింది అనుకోండి, ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని వస్తారు. కంపెనీ షేర్ వాల్యూ సప్ప పెరుగుతుంది. 1200 చేంజ్ అయినా 1300 చేంజ్ అయినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. క్యూమిన్స్ ఇండియా నేను క్లియర్గా చెప్తాను, 400-500 రూపీస్ ఉన్న కంపెనీ అది 2000 దగ్గర దానికి వెళ్ళింది. ఎందుకు అనంటే ఈ సెక్టార్లో గ్రోత్ అలా ఉంటుంది, ప్రాఫిట్ అనేది అలా వస్తుంది. సో ఆ ప్రాఫిట్ వల్ల ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఈ కంపెనీ షేర్ వాల్యూస్ని అప్రిషియేట్ చేస్తారు. రియల్ టైంలో అది బాగా జరుగుతుంది. మీరు కావాలంటే చూడండి, నేను కంపెనీస్ లిస్ట్ మీకు కామెంట్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ 3 కంపెనీస్ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను, ఎందుకు మంచి అంటున్నాను మీకు అర్థమైతే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలాగా మీరు దీన్ని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.